ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎక్కడున్నా కానీ నీకు మంచి స్థానం ఇస్తున్నాడు. అంటే తలగా నియమిస్తున్నాడు. నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, వ్యాపారంలో, నీవు చేసే ప్రతి పనిలో నిన్ను మొదటి స్థానంలో ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, వాగ్దానాన్ని నమ్మాలి, విశ్వసించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. వాగ్దానాలు ప్రతిరోజు చూడటం ద్వారా, వినటం ద్వారా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని దీవించాలంటే మనం చేసే పనుల్లో, చదువులో, ఉద్యోగంలో, కుటుంబ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండాలంటే దేవుని వాక్య ప్రకారము జీవించాలి. ఆయన చిత్తానుసారముగా తగ్గించుకుని జీవించాలి. తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను మొదటి స్థానంలో ఉంచుతాడు. తగ్గించుకునే వారిని నేను హెచ్చిస్తాను అని దేవుడు అంటున్నాడు. అవును ప్రియులారా, తగ్గించుకుని జీవించే వారిని ఎప్పుడు కూడా దేవుడు మొదటి స్థానంలో ఉంచుతాడు. నమ్మి విశ్వసించి ప్రార్థించాలి, మంచి కార్యాలు చేయాలి, దేవుని చిత్తానుసారం జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తుకి మన హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను మొదటి స్థానంలో ఉంచుతాడు. దేవుని వాక్యం శక్తివంతమైంది. ఆ వాక్యం ద్వారా మనం శక్తి పొందుకోవాలి. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. నీ యందు విశ్వాసం ఉంచిన వారిని తలగా చేస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను
తీర్చండి. పెద్దవారిని చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.